అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. తిరుపతిలో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. శాశ్వతంగా రాకుండా చేశాడు అన్నటువంటి మాట 27వ పేజీలో చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని గురించి వారు చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. చంద్రబాబు గారు పార్టీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సంస్కృతి తెలుగుదేశం పార్టీలోకి మొదలైంది. ప్రభుత్వంలో దోచుకోవటం ప్రారంభమైంది కూడా చంద్రబాబు గారితోనేనని పేజీ నెంబర్ 34లో స్పష్టంగా చెప్పారు. పేజీ నెంబర్ 36లో ఆయన కార్యకర్తల కోసమని శిబిరాలు ఏర్పాటు చేశారట. ఆ సమయంలో చంద్రబాబుకు మాట్లాడేది కూడా చేత కాదు. చంద్రబాబు కార్యకర్తల కోసం పెట్టిన శిబిరాలు కావివి, చంద్రబాబు ఉపన్యాసం నేర్చుకోవడానికి పెట్టుకున్నటువంటి సభలు అని దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు గారి యొక్క ఉపన్యాస కేసరితత్వం మీద చెప్పినటువంటి మాటలు. ఈ రోజున చంద్రబాబు గారు మైక్ ఎత్తితే కనీసం అంటే 1.5 గంట మాట్లాడుతూ ఉంటారు. దానికి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటలు, చెప్పినటువంటి విషయాలు. అలాగే ఎన్టీ రామారావు గారిని దించేసినప్పుడు 84లో నాదెండ్ల భాస్కర్ రావు గారు శాసనసభ్యులనందరినీ కూడా రామకృష్ణ స్టూడియోస్కి తరలించడానికి చేసిన కృషి ఒక చంద్రబాబు నాయుడే చేసినట్టుగా ప్రచారం చేసుకున్నారు. శుద్ధ అబద్ధం ఇది. అసలు ఈ ప్రక్రియకు చంద్రబాబు నాయుడే అసలు కారణము. ఈ నాటకానికి ఎప్పటికైనా తన భవిష్యత్తుకు అడ్డు వస్తారు అనే దుర్బుద్ధితో పార్టీలో రామారావు గారి తర్వాత ఎవరికీ ప్రాముఖ్యత ఉండకూడదు అనేదే చంద్రబాబు ఉద్దేశం. ఇదే వ్యూహంతో తర్వాతి రోజులలో కూడా వ్యవహారం నడుపుతూ ఉండేవాడు. చంద్రబాబు తానే అందరినీ క్యాంపులో ఉంచినట్లుగా, ఎవరిని బయటికి వెళ్లకుండా చేసినట్లుగా ప్రచారం చేసుకొని రామారావు దగ్గర పరపతి పెంచుకునేటట్టు చేసుకున్నాడు. ప్రచార సాధనాల తోడ్పాటుతో, వారి మద్దతుతో బయటి ప్రపంచానికి కూడా ఇదే విధమైనటువంటి సంకేతాలు పంపగలిగి విజయవంతంగా నడపగలిగినాడు. మనకందరికీ కూడా తెలుసు ఆ రోజున చంద్రబాబు నాయుడే ఇదంతా చేశాడని. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు తన ఈ చరిత్ర నిజాలలో 40వ పేజీ 39వ పేజీలలో రాసినటువంటి విషయం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత మేనేజ్మెంట్ చేసుకునేటువంటి దొంగ అన్నటువంటి విషయాన్ని ఈ రోజున ఆయన సుస్పష్టంగా 20 సంవత్సరాల క్రితమే చెప్పినాడు. అలాగే 85 ఎన్నికల తర్వాత ప్రభుత్వం స్థాపించబడ్డ తర్వాత ఇక్కడి నుంచి అసలు కథ, సారా బాట్లింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి వచ్చింది. ఈ బాట్లింగ్ ప్లాంట్స్ మొత్తం ఒక వ్యక్తికి కట్టబెట్టాలి అని ఒక పథక రచన చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ వ్యక్తి తమిళనాడు నివాసి అయిన పురుషోత్తం. చంద్రబాబు తనే స్వయంగా తన తెల్ల అంబాసిడర్ కారు నడుపుకుంటూ వెళ్ళి బంజారీ హిల్స్లో ఉన్నటువంటి తాజ్ బంజారా హోటల్కు పురుషోత్తం దగ్గర నుంచి 3 కోట్ల డబ్బుని గోతం సంచులలో వేసుకొని వచ్చినాడు. కేరళ నుంచి వచ్చిన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ అనే వ్యక్తి ఈ డీల్ చేసినాడు. ఇతను ఉపేంద్రకు చాలా సన్నిహితుడు. ఈ విధంగా డబ్బులు తీసుకునే విధానం తెలుగుదేశం పార్టీలో అంతకు పూర్వం లేనే లేదు. ఇటువంటి అవినీతి చర్యలకు వ్యతిరేకంగానే తెలుగుదేశం పార్టీని గెలిపించినారు. ఇది తెలిసినటువంటి ఎన్టీ రామారావు గారు ఆ బాట్లింగ్ యూనిట్ను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే ప్రక్రియనే పూర్తిగా నిలిపివేసి ప్రభుత్వ పరంగానే ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ చంద్రబాబు రీతి ఇలాగానే కొనసాగుతూ ఉండేది పార్టీలో. ఉదాహరణకు కడప నుంచి బలరాం రెడ్డి అనే వ్యక్తికి నష్టాలతో ఉన్న తన విష్ణుప్రియ హోటల్ను ఇచ్చి అధిక మొత్తంలో డబ్బు తీసుకొని జిల్లా పరిషత్ చైర్మన్గా అవకాశం కల్పించినాడు. నా మాటలు కావు సుమా, దగ్గుపాటి గారి మాటలు. నష్టాల్లో ఉన్న భువనేశ్వరి కార్బైడ్స్ రేణుగుంటలో ఎయిర్పోర్టుకు ఎదురుగా ఉండేది.
కార్బైడ్స్ పరిశ్రమను రేణుకా చౌదరికి ఇచ్చి రాజ్యసభ సభ్యత్వాన్ని ఆమెకు ఇచ్చాడు. జనవరిలో జరిగినటువంటి మహానాడులో హైదరాబాదులో పెద్ద ఎత్తున జరిగిన ఆ కార్యక్రమంలో చంద్రబాబు డబ్బు విపరీతంగా వసూలు చేయటం జరిగింది. అంతే కూడా కాకుండా 44వ పేజీలో ఈయనను గురించి సుబ్రహ్మణ్యం నాయుడు గారని 85లో గెలిచినటువంటి 83లో గెలిచిన 83లో కాదు 78లోనే గెలిచిన కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి శాసనసభ్యుడు నాతో అన్నటువంటి మాటలోనే ఆయన రాసినటువంటిది, చంద్రబాబు మంత్రి అవ్వటానికి కూడా 5 లక్షలు ఆ రోజున కాంగ్రెస్ వాళ్లకు సమర్పించుకున్నాడని, మద్రాసు సవేరా హోటల్లో చెయ్యరాని పనులు చెప్పలేనివి ఎన్నో చేశాడని ఆనాడు అతనితో ఉన్నటువంటి కాళహస్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే సుబ్రహ్మణ్య నాయుడు ఆనాడే నాతో చెప్పినాడు. మరి ఆ చెప్పరానివి చెప్పలేనటువంటివి హోటళ్లలో ఏం జరుగుతాయో అది ఆ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు దాన్ని పూర్తి వివరణ ఇవ్వాల, మనకే వదిలేశారు పాఠకుడికి. అలాగే ఈయన్ను టార్చ్ లైట్ మంత్రి అనేవాళ్ళు కూడా అనేవారట. ఏమని అడిగితే వెళ్తే నేను వెతికితే విశాఖపట్నంలో ఒకరోజు చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కాంట్రాక్టర్లు చంద్రబాబుకు ముడుపులు ముప్పజెప్పలేదని